అండి. నమస్కారం అమ్మా. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారండి? గారే బాగుంటది. ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారండి? కాపు లోన్ వేస్తున్నాడు, పిల్లలకి అమ్మ పథకం వేస్తున్నాడు, అమ్మ ఒడి లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి లేని ఆటో వాళ్ళకి వేస్తున్నాడు, కొట్లకి లోన్ ఇస్తున్నాడమ్మా. బాగుంది, బాగానే ఉంది. ఇప్పుడు వరకు బాగానే ఉంది. ఇక ముందు ప్రభుత్వం మనకు తెలియదు, ఎట్లా ఉండేదో తెలియదు. బాగా చేస్తున్నాడు. అంతా ఓకే. మాకు మాత్రం మా తమ్ముడు జగన్ బాగా నచ్చాడు. మాకు పరిపాలన బాగుంది. ఎందుకనమ్మా అంత అభిమానిస్తున్నారు జగన్ గారు? మాకు ఇష్టం జగన్ అంటే. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను జగన్ రావాలని. వచ్చాడు, నాకు చాలా సంతోషంగా ఉంది. మా తమ్ముడు హ్యాపీ. నాకు కాపు నేస్తం వేస్తున్నాడు, అది చాలు. మా ఆయనకి పింఛన్ వస్తే నాకు ఇంకా సంతోషం. నాకు మరి ఇప్పుడు జగన్ గారు వచ్చాక రాష్ట్రం డెవలప్ కావట్లేదు, ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది అంటున్నారు కదా. అనేవాళ్ళు అంటారు, ఆయన మీద ఇష్టం లేని వాళ్ళు అంటారు. అది మనకు అనవసరం. మనకు మాత్రం బాగుంది. చాలా వరకు లేడీస్ ముసలి వాళ్ళు ఇంటింటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు, ఇంటికి వచ్చి వాలంటీర్లు అన్ని అడిగి వెళ్తున్నారు. ఇదివరకు లేదు కదా. నేను ఎక్కడికో వెళ్ళాలి, అన్ని తెచ్చుకోవాలి, చేసుకోవాలి. ఇప్పుడు ఇంటికే వస్తున్నారు, మంచి చెడ్డ అన్ని చూస్తున్నారు. మనల్ని బయటికి రానివ్వటం లేదు. బాగుంది. మాలాంటి వాళ్ళు మోకాళ్ళు ఎప్పుడు ఉన్న అంత దూరం వెళ్ళలేము కదా. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు వాడికి బాగానే ఉంది. మళ్ళీ రావాలి. చాలా మంచిగా ఉంది. మరి ఇప్పుడు అపోజిషన్ లో ఇద్దరు ఉన్నారమ్మా, ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. అది మనకు తెలియదు నాన్న. ఈయన పరిపాలన బాగుంది. మరి తర్వాత వాళ్ళ ఇష్టం. అది మళ్ళీ రావాలనే కోరుకుంటున్నాం. ఇప్పుడు వరకు మా తమ్ముడు జగన్ మళ్ళీ జన్మంటే మా తమ్ముడుగా పుట్టాలని నాకు ఆశ. మా తమ్ముడు లాగానే ఉంటాడు జగన్. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? పరిపాలన బాగుంది. లేని వాళ్ళకి బాగా పథకాలు బాగా వర్తించినాయి. జగన్ గారి ద్వారా మీరు లబ్ధి పొందిన పథకాలు చెప్తారంట? అమ్మఒడి, ఇళ్ల స్థలాలు వచ్చింది. మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చినాయి. మళ్ళీ స్కూళ్ళు బాగు చేశాడు. మరి ఆటోకి డబ్బులు ఇచ్చాడు. డోక్రా డబ్బులు వచ్చినాయి. మరి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇలా చేశారు కదా జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది మీకు? ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. జగన్ అన్న వచ్చిన కాడి నుంచి పేదలను ఆదుకుంటున్నాడు. మేము కూడా లబ్ధి పొందుకున్నాము. కొంచెం అప్పుల నుండి, కొంచెం మాకు ఇబ్బందుల నుండి కొంచెం బయటపడ్డాం. ఇప్పుడు జగన్ గారు స్కూల్కి సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. అంతకు ముందు కూడా పిల్లలు చదువుకున్నారు కదా, ఇప్పుడు ఆయన చేసేది ఏముందని అడుగుతున్నారు కొంతమంది. మీరేమంటారు? కల్లార కనపడుతుంది. స్కూల్లో మా ఊరు స్కూల్లో శుభ్రంగా పారిగాడ కట్టారు, చెట్లు నాటారు. అక్కడ ఆ స్కూల్ అంతా బాగా చేశారు. బాగుంది. బెంచీలు గాని, ఫుడ్ గాని, ఆహారం గాని అన్ని బాగా సౌకర్యంగా ఉంది. అయితే జగన్ గారి ప్రభుత్వం బాగుంది. మరి ఇప్పుడు పథకాలు అనవసరంగా ఏం వస్తున్నాయా, లేదంటే మంచిగా వస్తున్నాయి? పథకాలన్నీ వస్తున్నాయి. ఓకే. మరి ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నారు కదా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీకు ఏమనిపిస్తుంది వాళ్ళు పోటీ చేయడం వల్ల? ఏమన్నా జగన్ గారు ఓడిపోయే అవకాశం ఉందంటారు? లేదు. జగన్ అన్న మళ్ళా పోయినసారి కంటే ఎక్కువగా ఓట్లు ఎక్కువ వస్తాయి జగన్ అన్నకి. ఇంకో విషయం, మీడియాలో లోకేష్ గారి పాదయాత్ర చూసి జగన్ గారు భయపడుతున్నారు అని చెప్పేసి ఇస్తున్నారు కదా, ఏమంటారు మీరు? వాళ్ళు ఎన్ని చేసినా వచ్చేది జగన్ అన్న. ఏపీలో నెక్స్ట్ టైం ఎవరు అవుతారో మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి కంటిన్యూగా ఉండేది విరుపం. అడ్మినిస్ట్రేషన్ ఈస్ జెన్యున్, గుడ్ యాక్టివ్, గుడ్ రెస్పాన్సిబుల్. 100% ఈయన రెడ్డి రావాలి, కంటిన్యూటీ రావాలి. అంటే నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి వస్తే జగన్ గారు ఓడిపోతారా? వన్స్ అగైన్ నీకు తెలుగు జాస్తి రాదు, తక్కువ, ఓన్లీ ఇంగ్లీష్, హిందీ. ఇప్పుడు జగన్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందంటారు? బాగుంది, వెరీ గుడ్ అడ్మినిస్ట్రేషన్. కొంచెం రోడ్డు తర్వాత కొంచెం ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ కొంచెం డెవలప్ చేస్తే ఎక్కువ బాగుండు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.